ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. మకర రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే 6 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకానికి 6వ సంఖ్య పడటం విశేషమైన యోగం ఉంటుందండి. స్త్రీలకు కలిసి వస్తుంది, అలాగే బాలబాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. బాలబాలికలు అంటే మాత్రం పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపల బాలలు అంటారు. కౌమార దశ వచ్చేసరికి కూడా మాత్రం బాలలు అంటారు. వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే లలిత కళల్లో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం సాహిత్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో వైద్య రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశంలో ఉన్నవారికి తిరుగు ఉండదు. అలాగే చాలా కాలం నుంచి వేరే దేశం పోవాలనుకునే వారు కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయ విషయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందండి వీరి పేరు మీద. వీరు ఏ పంట వేసినా కూడా ఇబ్బందే ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. కానీ ఎర్ర భూమి ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదండి. కానీ ఇతర భూమి ఉన్నవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. రియల్ ఎస్టేట్ రంగంలో చెవుడు భూమి కావచ్చు, నలుపు భూమి కావచ్చు, లేదా మాత్రం చాలా వరకు మాత్రం రేగడి భూమి, నల్ల రేగడి భూమి కావచ్చు. ఇలాంటి భూమిలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపార విషయంలో కలప వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి, జనరల్ స్టోర్ వారికి, అలాగే క్యాంటీన్ రంగం వారికి, రెస్టారెంట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లిక్కర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. ఆయిల్ రంగం వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పొగాకు రంగం సంబంధించిన వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలో. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాటర్ ఫీల్డ్కి సంబంధించిన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వాటర్ ఫీల్డ్ అంటే శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అని వాటర్స్ కావచ్చు, దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం బహుళాంతస్తులు కట్టేవాళ్ళలో అమ్మేవాళ్ళు కానీ, అలాగే కొనేవాళ్ళు కానీ ఇలాంటి దాంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు, చికాకులు తప్పవండి. గవర్నమెంట్ పరంగా కావచ్చు, అలాగే న్యాయపరంగా కావచ్చు, అలాగే కోర్టు పరంగా కావచ్చు, అలాగే మాత్రం కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు ఇబ్బందులు, చికాకులు వస్తాయి. కానీ మాత్రం కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలో. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అధమా స్థాయి ఉంటుందండి వారి పేరు మీద. అధమా స్థాయి అంటే వారు ఏది చేసినా కూడా ఇబ్బందే ఉంటుంది వారి పేరు మీద. మాట్లాడినా కూడా ఒక ఇబ్బంది ఉంటుంది, మాట్లాడకపోయినా ఒక ఇబ్బంది ఉంటుంది. మాట్లాడితే వివాదాలు ఎక్కువైతాయి. మాట్లాడకపోతే వీరు ఏదో ఒక తప్పు చేసినన్నది చాలామంది ప్రత్యర్థులు రెచ్చగొట్టే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. మకర రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. రాహుమార దశ. ఈ రాహుమార దశ కూడా మకర రాశి వారికి చాలా వరకు అనుకూలమేనండి. ముఖ్యంగా రాహుమార దశ మోక్షకారకుడు అండి. అలాగే చూడాలంటే వశీకరణ కారకుడు అండి. వశీకరణ కారకుడు అంటే మాత్రం అందరు దగ్గరకు అవుతారండి, అందరు కలిసిపోతారు. అసంటి జాతకం ఈ మకర రాశి వారి స్వభావం చూడాలంటే ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకరం ఉంటుందండి. కానీ మాత్రం శ్రవణ నక్షత్రం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండి. ఆ నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందులు, చికాకులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం స్మరించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి అవకాశం ఉంటుందండి. నమ్మిన వారి వలన ద్రోహం ఉంటుందండి. కానీ తనొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఉంటుందండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం వీరి మీద ఏది చేసినా కూడా చాలా వరకు మాత్రం మీరు అనుకూలంగా లేదండి. ఏ పని చేసినా చూడు, వృత్తి వ్యాపారం కావచ్చు, వారు ఏ పని చేసినా కూడా ఇబ్బందికరమే ఉన్నదండి. ఆ ఇబ్బందులు, చికాకులు తొలగిపోవాలంటే మీరు టైం తీసుకోవడం మంచిదండి. అంటే ఖాళీగా ఉండమని నా ఉద్దేశం కాదండి. కొన్ని రిస్క్ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వీరి జాతక బలానికి. కానీ వివాహ విషయంలో కావచ్చు మాత్రం నిర్ణయం తీసుకోకపోవటం, గృహ విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవటం, అలాగే సంతాన విషయంలో నిర్ణయం తీసుకోకపోవటం, పర్సనల్ లైఫ్లో
తొందరగా నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి జాతకం మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా వీరి జాతక బలంలా నిద్రాభంగం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి మనిషి కనీసం 7 గంటల నుంచి 10 గంటల నిద్ర అవసరమండి. కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం 3 గంటల నుంచి 6 గంటల నిద్ర ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వీరికి చాలా వరకు మాత్రం అనుకూలమైన సంఘటనలు లేవండి. చాలా వరకు ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయండి. చాలా జాగ్రత్త పాటించాలండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. ఇప్పటివరకు 10 గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జ్యోతిష్యం మీద. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శుక్రుడు శుభకరం, రాహు మిశ్రమ ఫలితం, గురుడు అనుగ్రహం ఉంది. కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం గురువర్యులు అంటే పెద్దవారి మాట ప్రకారం నడవటం మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో వైద్య రంగానికి సంబంధించిన వారు, విద్య రంగానికి సంబంధించిన వారికైతే తప్పకుండా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారాలనుకునేవారు తప్పకుండా మారుతారు. అలాగే మాత్రం ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లో వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వారు అనుకూల పని జయమవుతుందండి. అలాగే పర్సనల్ లైఫ్లో బాగా లేకపోవటం అంటే భార్య భర్తలు మంచిగా లేకపోవటం, ప్రేమికుల్లో మంచిగా లేకపోవటం, లేదా ఎవరితోనైనా హింస పడటం, బాధపడటం, స్త్రీలతోని పురుషులతోని స్త్రీలు ఇలా ఇబ్బందులు పడటం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందండి. అలాగే చదువుకునే కాడ కావచ్చు, ఉద్యోగం చేస్తున్న కాడ కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, హింసలు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీరి జాతకంలో పడ్డాయండి గవ్వలు. ముఖ్యంగా మాత్రం శుక్ర మహర్దశ 6 గవ్వలు పడ్డాయి, రాహు మహర్దశ 4 గవ్వలు పడ్డాయి, గురు మహర్దశ 3 గవ్వలు పడ్డాయి. మొత్తం 13 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. కానీ 13 గవ్వలంటే వీరి జ్యోతిష బలానికి మాత్రం 13వ సంఖ్య చాలా వరకు దురదృష్టకరమైన సంఖ్య అంటారు. కానివ్వండి ప్రతి దాంట్లో మనం మంచిని ఎంచుకోవాలి, పాజిటివ్ ఎంచుకోవాలి. కాబట్టి నెగిటివ్ ఎంచుకోవద్దు. కాబట్టి రాహుమార్దశ కూడా ఒక రందుకు మంచిదే అండి. వీరు ఖచ్చితంగా దుర్గామాతను పూజ చేయటం, అలాగే కులదేవతను ఆరాధన చేయటం, అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం వీరు సర్వశాంతులు చేయించుకోవటం చాలా వరకు మంచిది. మహాగణపతి హోమం చేయించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.